క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులందరికీ క్రీస్తునామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్కి వీక్షిస్తున్నట్లయితే కనుక తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ని ఏదైతే ఉందో మీరు ఆత్మీయంగా బలపడడానికి ఏదైతే సంగతులు ఉన్నాయో అవన్నింటినీ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ప్రార్థన. మన్మిక్లిగా ప్రేమించిన మా ప్రియపల్లపు కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. మీరు ఇచ్చినటువంటి దినాన్ని బట్టించి తండ్రి, మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టించి తండ్రి, మీ నామానికే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. కొద్దిమందిగా కూడుకున్నాం తండ్రి, నీ మాటల చేత బలపరచమని వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి, మంచి వాక్కులతో మమ్మల్ని తృప్తిపరిచి ఈ పాపపు లోకము నుండి మమ్మల్ని వేరుపరిచి పవిత్రులుగాను నిష్కల్మషులుగాను మమ్మల్ని తీర్చిదిద్దమని వేడుకొంచున్నాం తండ్రి. ఆత్మ ద్వారా ప్రతి మాటను చెప్పడానికి, ఆత్మ ద్వారా ప్రతి మాటను వాడు గ్రహించడానికి కావాల్సిన శక్తిని మా అందరికి అనుగ్రహించమని మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టించి ముందున్నటువంటి సమయాన్ని అంతటిని నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. నేను ఆ మహిమార్థమే జరిగించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకున్నాం. వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకున్నాం. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మాటలు మనల్ని నూతనత్వంలోనికి, నూతన స్వభావంలోనికి మనకు నడిపిస్తాయి. చాలా మంది దేవుని మాటలను అర్థం చేసుకోవడం చాలా కష్టం ప్రియమైన వారలారా. ఎందుకనంటే కనుక దేవుని యొక్క ప్రణాళిక ఆత్మ ద్వారానే మనకు అర్థమవుతుంది తప్ప శరీర స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఏమాత్రము కూడా గ్రహించలేడు ఆ మాటల్ని. అందుకనే బైబిల్ అనేక మంది చదువుతున్నప్పటికీ కూడానే దాంట్లో ఉన్నటువంటి సంగతుల ప్రకారము, దాంట్లో ఉన్నటువంటి విషయాల ప్రకారం మనిషి జీవితం లేదు. మరి ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే ప్రియమైన వారలారా, నేను ఈ రోజు చెప్పబోతున్నటువంటి అంశము చాలా ప్రాముఖ్యమైన అంశము. మనలో అనేకుల పాపాలకి కారణమైనటువంటి అంశాన్ని ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. శరీరంలో పాప నియమం అనేది ఉంది. దేవుడు పాప నియమం ఇవ్వలేదు, కానీ ఆదాము ద్వారా వచ్చినటువంటి అతిక్రమంలో శరీరానికి ఏముందంటే కనుక పాపము చేసే తత్వం ఉంది. అయితే దాన్ని ఎదిరించి దైవ నియమంలోనికి రాగల అవకాశం ఉంది. అయితే చాలా మంది రాలేకపోతున్నారు. రాలేకపోవడానికి ప్రధానమైన కారణం కూడా ఉంది. మానవ దేహము, ఆ దేహంలో ప్రాముఖ్యమైనది జ్ఞానేంద్రియాలు. అదే మనకి తలలో ఉంటాయి చూసినండి జ్ఞానేంద్రియాలు. కళ్ళు, ముక్కు, చెవు, మెదడు, ఇది నోరు, ఇలాగా జ్ఞానేంద్రియాలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకనంటే కనుక ఈ శరీరాన్ని అంతటిని నడిపించేది పైన ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలే. చూడడానికి చిన్నదిగా కనిపిస్తుంది, కానీ దాంట్లో ఉన్నటువంటి జ్ఞానము కానీ, దాంట్లో ఉన్నటువంటి విశిష్టత కానీ, దాంట్లో ఉన్నటువంటి గ్రహింపు కానీ చాలా గొప్పగా ఉంటది. అలాంటి జ్ఞానేంద్రియాల్లో ఒక దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం ప్రియమైన వాళ్ళారా. ఒక దాని గురించి తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిసారిగా మనం చూద్దాం యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం ప్రియమైన వాళ్ళారా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. నా సహోదరులారా, బోధకులైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండి. ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళారా. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, కోత విస్తారంగా ఉంది, పనివారు కావాలని కోత యజమాని కోరుకోమని యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు, మనకు తెలుసు. అయితే ఇక్కడ యాకోబు గారు పత్రిక రాస్తూ, ఇదిగో బోధకులైన మీకు మరి కఠినమైన తీర్పు ఉంది కనుక మీలో అనేకులు బోధకులు కాకుండి అని అన్నాడంటే, అంటే యేసు చెప్పిన మాటకి యాకోబు గారు చెప్తున్నటువంటి మాటకి తేడాగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. యేసుక్రీస్తు వారేమో కోత యజమాని కోరుకుంటే అనేక మంది మనకు కావాలనేసి, ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో ఏమంటున్నాడంటే కనుక మీలో అనేకులు బోధకులు కాకుండి అని అన్నమాట. అయితే ఇక్కడ విషయాన్ని ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళు. ఎందుకు యాకోబు గారు అలా రాశారని అంటే కనుక చాలా మంది ఆనాటి కాలంలో క్రీస్తుని ప్రకటించడానికి అనేక మంది బయలుదేరారు. ఆ బయలుదేరిన వారు క్రీస్తు యొక్క వాక్యానికి అవహేళన తీసుకొస్తున్నారన్నమాట. క్రీస్తు చెదిరిపోయినటువంటి యూదులకు, లేదంటే అనేక సంఘాలను కడుతున్నప్పుడు సంఘాలని పాలించే బోధకులు ఎలా ఉన్నారంటే కనుక, ఇదిగో
తప్పుడు సిద్ధాంతాలని తప్పుడు బోధని తీసుకుని వచ్చి సంఘాలని పాడు చేస్తున్న వారికి హెచ్చరిక మాటలుగా యాకోబు చెప్తున్నాడు, మీలో అనేకులు బోధకులు కాకుండా. ఎందుకనంటే కింద చెప్తున్నాడు, అదే ఇంపార్టెంట్. ఎందుకనంటే కనుక అనేక విషయాల్లో మనం అందరం తప్పిపోతున్నాం, అంటే త్రుట్టులుతున్నాం. అనేక మంది దేంట్లోనంట అనేక విషయాల్లో మనం తొట్టిల్లిపోతున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనపరచుకునే శక్తి గలవాడవుతాడు. ఏంటంటే నోటిని అదుపులో పెట్టుకొని అంటున్నాడనమాట. ఎవడైతే ఒక మాట చెప్తాడో, ఎవడైతే ఒక మాటని ఇస్తాడో, ఆ మాట ఇచ్చినవాడు ఆ మాట మీద సిద్ధపడి అదే నిలకడగా ఉంటే కనుక అంటే ఆడు తన సర్వ శరీరాన్ని అంతటినీ కూడా అదుపులో పెట్టుకున్నట్టంట. దాని గురించి అండి 2 ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, కింద చూసుకోవచ్చు. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వారి శరీరం అంతయు తిప్పుదుము కదా. గుర్రం అంతటిని తిప్పడానికి సాధకం ఏమవుతుంది? తన నోటికి పెట్టిన తన నోటికి పెట్టిన కళ్ళెం కదా కారణం. అలాగే ఆ సర్వ శరీరాన్ని అంతటా ఎలా తిప్పుతుందో ఇంకోటి చెప్తున్నాడు. మళ్ళీని ఓడను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడినను ఓడ నడుపు దాని ఉద్దేశము చెక్కిన మిక్కిలి చిన్నదగ్గు చుక్కాని చేత తిప్పబడిన. చూడండి, ఈ ఓడలు ఎంత పెద్దవి ఉంటాయండి, చాలా పెద్ద ఓడలు ఉంటాయి, భారీ భారీ ఓడలు ఉంటాయి, గాలి వస్తే గాలికి కొట్టుకుని పోతూ ఉంటాయి అన్నమాట. అలాగా ఉన్నటువంటి ఆ పెద్ద ఓడను ఒక చిన్న చుక్కాని చేత మనకి ఎలా కావాలంటే అలాగ నడిపించబడుతుంది కదా. ఏ ఉద్దేశం ప్రకారం అలా నడిపించబడుతుంది కదా, దాని ప్రకారమైన అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడుతుంది అంటుంది. ఏదంటండి, గుర్రానికి ఉన్నటువంటి నోటికి పెట్టినటువంటి కళ్ళ ముక్కని ఓడకు పెట్టినటువంటి చుక్కాన్ని తిని ఎలాగైతే డైరెక్షన్ చేయబడుతుందో నోటి మాట పట్టించి సర్వ శరీరం అంతా కూడా చేయబడుతుంది అంటున్నా. నాలుక ఎంత ఉంటుంది? మహా అయితే 2 అంగుళాలు ఉంటది. 2 అంగుళాలు ఉన్న నాలుక మొత్తం సర్వ శరీరాన్ని అంతటిని కూడా నడిపిస్తుంది అంట ప్రియమైన వాళ్ళ. ఎలాగో ఒకసారి చూద్దాం. యాకోబు ఇక్కడ వాడినటువంటి పదజాలం మామూలు పదజాలం కాదు ప్రియమైన వాళ్ళ. దాన్ని ఆలోచిస్తే అసలు మనకి మనిషి జరిగిస్తున్నటువంటి పాపాలన్నింటికీ మూల కేంద్రం ఏదో తెలిసిపోద్ది ప్రియమైన వాళ్ళ. 5వ వచనం ఒకసారి చూద్దాం. అలాగుననే నాలుక చిన్న అవయవమైనను అది బహుగా అదురుపడిన చోట 4వ ఫుట్ నోట్ వేసి 4వది కింద ఉంది చూడండి, అతిశయపడుతుందంటండి. అంటే నోరు అంటండి అతిశయపడుతుందంట. మనుషుల యొక్క మాటలు చూడండి, కోటలు దాడుతూ ఉంటాయి. ఎవరిని గెలికినా సరే, ఎవరితో మాట్లాడినా, అరే నేను ఎంత గొప్పని తెలుసా, వాడికి తెలియని విషయాల గురించి మరి గంభీరంగా చెప్పుకునే తత్వం కలిగిన వాడు మనిషి ప్రియమైన వాళ్ళరా. మనిషి ఈ అదురుపాటు అనేది చాలా డేంజర్ ప్రియమైన వాళ్ళరా, చాలా డేంజర్. చాలా మంది గొప్పలకు పోతుంటారు అన్నమాట. గొప్పలకు పోతున్న వాళ్ళు ఎలాంటి వారో బైబిల్ గ్రంథం చెప్తుంది. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం ప్రియమైన. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడుని గురించి వారు మాట్లాడతారు. దేని గురించి మాట్లాడుతున్నారంటే కీడు ఎలా చేద్దామా, ఎవరిని ఎలా ముంచేద్దామా, ఎవరికి ఎటువంటి అపకారం చేద్దామా, ఎదుటివాడిని ఎలా మోసం చేద్దామన్న దాని గురించి, కీడు చేద్దామని, ఎవరిని చంపుదామా, ఎవరైతే దొంగలిద్దామన్న ఆలోచన కలిగి ఇదిగోండి వాళ్ళు మాట్లాడుకుంటారంట. మరి ఎలా మాట్లాడతారు? గర్వంగా మాట్లాడుతారు. గర్వం ఏమండి, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అన్నట్టుగా కూడా చాలా మంది గర్వపు మాటలు, అహంకారంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నా అంత గొప్పోడు ఎవడు లేడని డంబపు మాటలు మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు ప్రియమైన వాళ్ళ. భక్తిహీనుల నోరు ఈ విధంగా మాట్లాడుతుందంట, గర్వంగా మాట్లాడుదురు. వారు ఆకాశము తట్టు వారు ముఖం ఎత్తుదురు, వారు నాలుక భూసంచారము చేయనంట ప్రియమైన. భూసంచారము అంటే లోకంలో ఉన్న అన్ని విషయాల గురించి అడుగుతూ ఎక్స్పర్ట్ లా మాట్లాడేస్తుంటాడు. దేని గురించి కూడా పూర్తి అవగాహన ఉండదు వాడికి, దేని గురించి అసలు తెలియదు. అయినప్పటికీ కూడా దాని గురించి కూడా నాలుక అంటే భూసంచారం అంటాను. అమెరికాలో ఏదైతే పల్లెటూరులో కూర్చుని మాట్లాడేస్తుంటాడు. అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. చూడండి, చాలా మంది జాబులు చేస్తుంటారు, అన్ని తెలుసుకున్నట్టు మాట్లాడేస్తుంటారు. డంబపు మాటలు, గర్వపు మాటలు, అహంకారపు మాటలతో భక్తిహీనుల నోరు అదిరిపోతుందంట, అతిశయపడుతుందంట వీటి గురించి.
ఇంకా చెప్తున్నాడు, యోధా పత్రికలో ఉంది ప్రియమైన వాళ్ళరా, 16వ వచనాన్ని చూద్దాం ప్రియమైన వాళ్ళరా. ఏంటంటే వారు దురాశ వలన నడుచుచు, దీని వల్ల నడుతున్నాండి, దురాశ వలన నడుచుచు లాభము నిమిత్తము మనుషులు కొనియాడతారంటండి. కొనియాడచ్చు అన్న చోట కింద ఫుట్ నోట్లు ఏముందనుకున్నారు, ముఖస్థుతి చేస్తారంటండి. చాలా మంది ఒక వ్యక్తిని లోబరుచుకోవడానికి, ఆ వ్యక్తిని అనుకూలపరుచుకోవడానికి చూడండి ఎలాంటి మాటలు మాట్లాడతాడంటే కనుక, ఇదిగోండి ఆయన అంత గొప్పోడు లేడండి, ఆయన సహాయం చేస్తా, ఆయన చేయి చాలా మంచిదండి అంటే అతనికి ఏదో పని ఉంది, అందుకని అతను పొగడేస్తుంటాడు అన్నమాట. పొగడతల చేత ముంచేస్తూ ఉంటారు, కానీ వాడి లోపల యొక్క ఉద్దేశం కుయుక్తి, దురాశ. మనుషుల యొక్క మాటల గురించి కీర్తనకారుడు చెప్పాడు ప్రియమైన వాళ్ళరా. నిజంగా అదైతే చాలా అద్భుతం ప్రియమైన వాళ్ళరా. కీర్తనకారుడు చెప్పాడు, కీర్తన గ్రంథము 140వ అధ్యాయము 3వ వచనంలో చెప్పాడు ప్రియమైన వాళ్ళరా, పాము నాలుక వలె. ఏమంటే పాముకున్నటువంటి నాలుక ఎలాంటిది అనుకున్నారు? పాముకున్నటువంటి నాలుక దేనికి నాలుకని ఉపయోగిస్తారో తెలుసా మీకు ప్రియమైన వాళ్ళరా? పాము ఎక్కువ శాతం తన నోరులోంచి నాలుకని బయటికి తీసుకొచ్చి ఆడిస్తూ ఉంటది, ఇలాగ ఆడిస్తుంటది అన్నమాట, పైకి కిందకి అలాగే ఇలాగా ఆడిస్తుంటది అన్నమాట ప్రియమైన వాళ్ళు. ఎందుకు అలా ఆడిస్తుంది అనుకుంటున్నారు? అది ఎందుకు అనుకున్నారు? దాంట్లో ఉన్నటువంటి దేన్నైనా వేటాడే ముందు, దేన్నైనా తినడానికి ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు తన నాలుకని బయటకు తీసి ఆడించడం అదనమాట. ఎందుకంటే కనుక భూమిలో ఉన్నటువంటి అంటే ఈ ఎలుకలు వీటిలో ఉన్నాయి చూసారా, వీటిని పట్టుకోవడానికి గాలిలో ఉన్నటువంటి కెమికల్స్ ద్వారా దాని దగ్గరికి ఎలక దగ్గరికి వెళ్ళడానికి తన నాలుకను వాడుతుందంటే ప్రియమైన వాళ్ళు. చాలా మంది కూడా అంటే నాలుకను ఎలా వాడుతున్నారంటే, పాము తన నాలుకను వాడినట్టుగా మనుషులు తన నోటిని వాడుతున్నారంట. ఎక్కడ ఎవడు దొరికితే వాడిని మెలితీసి చంపేద్దామన్న ఆలోచన అన్నమాట. అంటే వాడిని ఎలాగోలా నష్టపరిచేసే చంపేద్దాం అనేది చాలా పెద్ద విషయమో కానీ, ఎలాగొకలాగా వాడిని ఇరికించి వాడిని నష్టపరిచి వాడికి ఏదో ఒకటి చేద్దామన్నది. పాము ఎలాగైతే ఒక దాన్ని పట్టుకోవడానికి తిరుగుతుందో, ఇలాగ భక్తిహీనులు ఇలా తిరుగుతున్నారు ప్రియమైన వాళ్ళ. ఇలా తిరుగుతున్నారు. చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు ప్రియమైన వాళ్ళ. కుటుంబాలు మంచిగా ఉంటే ఇష్టపడడం లేదు, గొడవలు పెట్టేద్దాం అనేసి. అమలక్కలు ఆడుకుంటూ వస్తా ఇంటి దగ్గర పక్కన వచ్చి, ఇంకా మీ హస్బెండ్ ఎలాగ ఉన్నారంటే, మీరు ఎలా ఉన్నారంటే కదా, ఏమీ లేకపోయినా ఏదో గొడవ పెట్టి వెళ్ళిపోదామని చూస్తున్నారు. నాలుకలాగా పాము ఎలాగైతే నాలుకను వాడుకు చేసుకుందో ఏదన్నా ఒక దాన్ని తినడానికి, ఇలాగ అనేక మందికి అపాయం కలిగించడానికి భక్తిహీనుల నోరు కూడా అలాగ తిరుగుతుందంట ప్రియమైన వాళ్ళ. పాము నాలుక వల్లే తిరుగుతుందంట. కీర్తనకారుడు చెప్తున్నాడు మళ్ళీ 57వ అధ్యాయము 4వ వచనంలో, 57:4 వచనంలో చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఎలా వాడుతున్నా అంటే నాలుకను, నా ప్రాణము సింహముల మధ్యన ఉన్నది, కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను, వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. కత్తి అంటే పొద్దునున్నాడు వాడి అంటండి, అంటే షార్ప్ గా ఉందంట, పొడి చేస్తున్నారు నాలుక. మాటలతో పొడిచేవారు ఉన్నారు ప్రియమైన వాళ్ళ, నాలుకతో పొడిచేవారు. మాటలు దెబ్బ కొట్టినా పర్లేదు కానీ మాట అనకూడదని అంటారు చూసారా, సామెత ఉంది. దెబ్బ కొడితే గాయం మానిపోతుందంట, కానీ ఒక మాట అంటే గనక మనిషి పడే వేదన అంతా ఇంత కాదు ప్రియమైన. చాలా మంది భార్యాభర్తల మధ్య ఎలాంటివి ఉన్నాయంటే వాడిగల కత్తి లాంటి మాటలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. ఒకరినొకరు అవమానపరుచుకుంటూ, ఒకరినొకరు పొడుచుకుంటూ ఉన్నటువంటి మాటలతో ఇలా మాట్లాడుతున్నారు ప్రియమైన వాళ్ళ. వాడిగల కత్తి. నాలుక, పాము ఎలాగైతే నాలుకను వాడుక చేసుకుందో అలాగా వాడుక చేస్తున్నారు నాలుకని. అందుకనే యాకోబు రాసిన పత్రికలో అంటున్నాడు అనమాట, ఏమనంటే కనుక, ఇదిగో మీ నాలుకలు బహుగా అదురుపడుతున్నాయి, మీలో అదురుపడుతున్న వాళ్ళు ఎవరు కూడా బోధకులు కాకుండా. ఎందుకంటే కనుక గుర్రాన్ని ఏ విధంగా అంటే కళ్ళు వేసి తిప్పుతారో, ఎవడైతే తన నాలుకను కంట్రోల్ లేదు వాడు ఇష్టానుసారంగా మాట్లాడతాడు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు, వాడికంటూ సిద్ధాంతాలు లేవు, వాడికంటూ ఏది లేదు కనుక అలాంటి వాడి గురించి చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. మనం వచ్చేద్దాం యాకోబు రాసిన పత్రికలోకి వచ్చేద్దాం ప్రియమైన వాళ్ళరా. యాకోబు రాసిన పత్రికలోనికి వచ్చేద్దాం. 5 అలాగనే నాలుగు కూడా చిన్న అవయమైన బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు విస్తారమైన అడవిని తగలబెట్టును. చూడండి ఏమండి, మనకి కార్చిచ్చులు తెలుసు కదా, అడవిలో ఉన్నట్టు ఒక్కోసారి కార్చిచ్చు పడుతుంది ప్రియమైన వాళ్ళారా.
అది ఎంత అంటే బాగా చిన్న డ్రిప్ రవ్వ ఎకరాల అడవిని తగలబెట్టేస్తుంది ప్రియమైన వాళ్ళ. ఎంత చిచ్చండి, ఎంత పెద్దదండి ఎకరాలు. అది ఒక అగ్గిరవ్వ పుట్టడానికి పట్టేది చాలా తక్కువ టైం పడుతుంది. ఆ తక్కువది విస్తారమైనటువంటి అడవిని కాల్చేస్తాండి ప్రియమైన వాళ్ళు. చాలా మందికి మాట్లాడడం రాదు. వాడిగల కత్తిగల మాటలతో మనుషుల్ని పొడుస్తూ ఉంటారు ప్రియమైన వాళ్ళ, పొడుస్తూ ఉంటారు. మనకన్నా వచ్చా ప్రియమైన వాళ్ళ? సహోదరులతో ఎలా మాట్లాడాలో వచ్చా? దైవజనులతో ఎలా మాట్లాడాలో వచ్చా? లేదంటే కనుక మనం పైన యజమానుడికి ఉన్నటువంటి యజమానితో ఎలా మాట్లాడాలో వచ్చా? అధికారులతో ఎలా మాట్లాడాలో వచ్చా? ప్రభుత్వ అధికారులతో ఎలా మాట్లాడాలో వచ్చా? మాట్లాడడం రాకపోతే అగ్గి పుడుతుంది ప్రియమైన వాళ్ళ. అగ్గి దహించేస్తుంది, ముంచేస్తుంది, నష్టాన్ని కలిగిస్తుంది. దాని నుంచి బయటికి వ్యక్తి రాలేడు ప్రియమైన వాళ్ళరా. అలాంటిది ఈ నాలుక వలన జరుగుతుంది అంట ప్రియమైన వాళ్ళరా. నాలుక వలన అంటే మనిషి మాట్లాడే మాటలలో నుంచే వస్తుంది సర్వనాశనం అంట ప్రియమైన వాళ్ళ. అందుకనే దీని గురించి చెప్తున్నాడు. నాలుక బహుగా అదిరిపడును, కొంచెము నిప్పు విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. ఇదిగో కార్చిచ్చుతో పోలుతున్న నాలుక అగ్నియే. ఎందుకంటే గనక నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు మాలిన్యం కలగజేస్తాను ప్రియమైన. మీరు ఏ పాపాన్నన్నా తీసుకోండి, పాపానికి నాంది ఏదన్నా ఉందంటే కనుక నాలుక. ఏమంటే ఇప్పుడు చెట్టును కొట్టాలంటే మనకి గొడ్డలు కావాలి లేదా? అలాగే ఒక ఏదైనా ఒక పనిని చెయ్యాలంటే కనుక, ఒక పొలాన్ని కొయ్యాలంటే కొడవలు కావాలి. అలాగే ఏదైనా పనికి ఒక పనిముట్టు అవసరం కదా. పాపానికి పనిముట్టు నాలుక ప్రియమైన వాళ్ళ. మీరు ఎటువంటి పాపాన్న తీసుకోండి. ధనార్జన కావాలనుకుంటున్నారా? దానికి కూడా వాడుక చేయబడింది నోరే. దేవుని యొక్క మాటని దుర్బోధ కింద మార్చాలనుకున్నారా? వాడుక నాలుకే. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసారా? ఆవిడని లోపరుచుకోవాలంటే కనుక వాడుక చేయాల్సింది నాలుకే. అందుకనే నాలుక చిన్నదైనను ఒక పాపపు ప్రపంచాన్నే కలిగి ఉందంట ప్రియమైన వారు నాలుక. ఆ యొక్క నాలుక ద్వారా సర్వ శరీరాన్ని అంతటికి కూడా పాపాన్ని అంటిస్తుంది ప్రియమైన వారు. సర్వ శరీరానికి ఇది ఒక మాలిన్యాన్ని తీసుకొచ్చి, పాపాన్ని తీసుకొచ్చి ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టే విధంగా తీసుకొస్తుంది ప్రియమైన వారు. అబద్ధము, గర్వపు మాటలు, డంబపు మాటలు, సత్యాన్ని పలకపోవడం వల్ల ప్రపంచానికే నాశనం ప్రియమైన వల్ల. అలాంటి నాశనాన్ని దీని ద్వారా మనకు జరుగుతుంది. అదే చెప్తున్నా, నాలుక అగ్నియే. నాలుక అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేస్తుంది. మనకున్నటువంటి దేహానికి మాలిన్యం కలుగజేసేది నాలుకే ప్రియమైన వల్ల. అందుకనే చెప్తున్నాడు నోరు జాగ్రత్తగా ఉంచుకో. నువ్వు నోరుని కంట్రోల్ ఉంచుకుంటే నీ శరీరాన్ని అంతటిని కూడా కంట్రోల్లో ఉంచుకున్నట్లే. అందుకనే కిందకే వెళ్ళిపోతే మనకు ఉంటుంది 12వ వచనం వరకు. ప్రతి దాన్ని మనిషి సాధు చేయగలుగుతున్నాడు. గుర్రాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాడు, సింహాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాడు, ఏనుగుని కంట్రోల్ చేయగలుగుతున్నాడు. ఎంతటి క్రూరముగా సముద్రాల్లో ఉన్నటువంటి జలచరాలను, పెద్ద డైనోసార్లైనా పెద్ద తిమింగళాలనైనా సరే మనిషి కంట్రోల్ చేయగలుగుతున్నాడు. కానీ కంట్రోల్ చేయలేనిది ఏదన్నా ఉందంటే నోరే. దాని గురించి చెప్తున్నాడు. నాలుక అగ్ని. 7వ వచనం. మృగ, పక్షి, సర్ప, జలచరంలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చెయ్య నేరడు. అది మరణమైన విషముతో నిండి ఉంది. అది నిర్గలమైన దుష్టత్వమే. ఏంటనుకున్నాడు? మనిషి నోట్లో ఉన్న దుష్టత్వం, పాపం మనిషిని ఏలతుంది. పాపం ప్రియమైన వాళ్ళ. అలాంటి పాపాన్ని కలిగి ఉన్నదంట నోరు. అలాంటి పాపాన్ని కలిగి ఉంది. ఈ నోటి నుండే ప్రతి దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాడు మనిషి. నాలుకను సాధు చేయలేకపోతున్నాడు. దీనితోనే ప్రభువుని స్తుతిస్తారు. దీనితోనే ఆ సహోదరుని, అంటే దేవుని పోలికగా పుట్టినటువంటి నరుణ్ణి ద్వేషిస్తాడంట ప్రియమైన వాళ్ళ. ఒక్క నోటి నుండి ఆశీర్వాదం వస్తుందంట, ఒక్క నోటి నుండి శాపవచనం వస్తుందంట. ఒక్క నోటి నుండియే ఎదుటివానికి కీడు చేయాలన్న ఆలోచన వస్తుందంట. అందుకనే ఇలా చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ 11వ వచనం. నీటి బొగ్గులో జల ఒక్కడి నుండియే
చేదు నీరును ఊరినా మంచి నీరు ఊరుతాయా, తీయని నీరు ఊరుతాయా? లేదే, ఒక దాంట్లోంచి ఒకటో ఊరుతుంది కదా. మీ దాంట్లోంచి రకరకాలైనటువంటి వస్తున్నాయి అంటే ఎక్కడో ఫాల్ట్ జరిగింది ప్రియమైన వాళ్ళ, ఎక్కడో ఫాల్ట్ జరిగింది. ఈ పాప ప్రపంచానికి అడ్డుకట్ట వేయాలంటే కనుక పాపపు జరిగిస్తున్నటువంటి సర్వ పాప ప్రపంచానికి కారణమైనటువంటి నోరుని అదుపులో ఉంచుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. మనలో ఎంతమంది మన నోటిని కంట్రోల్ ఉంచుకోగలుగుతున్నాం? ఎంతమంది మనల్ని మన ఇచ్చినటువంటి మాట మీద నిలబెట్టగలుగుతున్నాం? ఎస్, ప్రభు పక్షంగా ఉండవలసిన వాడు చేయవలసింది ఇదే. ఒకసారి చూద్దాం అసలు మనిషి నాలుకను ఎలా వాడాలో. ఇప్పటి వరకు మనం ఎలా వాడకూడదో మనం తెలుసుకున్నాం. అయితే నాలుకను ఎలా వాడాలో ప్రభు సెలవిచ్చాడు, భక్తుల ద్వారా రాయించాడు. వారి జీవితాల అనుభవాల నుంచి మనం తెలుసుకుందాం ప్రియమైన వాళ్ళ. భక్తుల కీర్తనల గ్రంథము 51వ అధ్యాయంలో 14-15 వచనంలో, అప్పటికి దావీదు గారు తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత అతను ఆ తప్పును కప్పుపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తా ఉన్నప్పుడు అతనికి అర్థమైపోయింది, ఇంకా దేవుని దృష్టిలో నేను దాగలేని చెప్పేసి. అప్పుడు దేవుని అడుగుతాడు, ప్రభా నేను తప్పు చేశాను, నాకు శుద్ధ హృదయాన్ని కలగచేయని అన్నప్పుడు ఆయన మాటల గురించి ఏమన్నాడు ఒక మాట చూద్దాం ప్రియమైన. కీర్తనలో 51:14-15 ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళ, ఇక్కడ 14-15లో అతను దేవుడి ఎదుట తప్పు చేశాడు, అతిక్రమాన్ని దాచిపెడదాం అనుకున్నాడు, కాబట్టి దాగలేదు. అప్పుడు ప్రభుని అడుగుతాడు, నాలో శుద్ధ హృదయంలో కలగజేయమని చెప్పేసి. శుద్ధంగా కలగజేసినప్పుడు తాను రక్తాపరాధం చేశాడు, తాను తప్పు చేశాడు. ఆ తప్పు ఉన్నంత వరకు కూడానే ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడంటే ఎలా ప్రవర్తిస్తాడంటే కనుక ఆ తప్పును పట్టించి తన నోటికి వచ్చినటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటాడు ప్రియమైన వాళ్ళు. తప్పును ఒప్పుకోడు, తప్పుకొని నోటితో ఒప్పుకోడు ప్రియమైన. ఒప్పుకోలేకపోతే ఎప్పుడైతే దీని నుంచి బయటపడ్డాడో అప్పుడు ప్రభువుని స్తుతించాం. ఈ నోరు దేనికి వచ్చిందంటే కనుక ప్రభువుని స్తుతించడానికి ఇవ్వబడింది. ఆయన నీతిని గురించి ఉత్సాహగానం చేయడానికి ఇవ్వబడింది ప్రియమైన వాళ్ళ. నోటిని పాములాగా వాడద్దు. నోటిని అడవిని చిచ్చు పెట్టే దాంట్లో మాట్లాడదు. నీ నోటితో ప్రభువుని స్తుతించాలి, నీ నోటితో ప్రభువుని గణపరచాలి. ఇంకా కీర్తనలు 37-30లో చూసుకున్నట్లయితే నోటిని ఎలా వాడాలన్నది చెప్తున్నారు. 37-30 మనం చూసుకున్నట్లయితే నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి మాట్లాడుతుందంట. దేని గురించి మాట్లాడుతుంది? నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి మాట్లాడుతుంది. నీ నోరు దేని గురించి మాట్లాడుతుంది? వ్యర్థమైన వాటి గురించి మాట్లాడుతుందా? ఎదుటివారిని చిచ్చు పెట్టే మాటలు మాట్లాడుతుందా? ఎదుటివారికి నష్టపరిచే మాటలు మాట్లాడుతుందా? అయితే నువ్వు జ్ఞానం కలిగిన వాడు కాదు, నీతిమంతుడు కావు. దేవుని దృష్టిలో నీ లెక్క అనేది ఎన్నిక లేనిది ప్రియమైన వారులారా. నీతిమంతుల నోరు జ్ఞానం గురించి మాట్లాడును, వచించును. వారి నాలుక న్యాయమును ప్రకటించును. ఏది న్యాయమో దాన్ని చెప్పేదే నీతిమంతుల నోరు. అలా ఉండాలి ప్రియమైన వారులారా. ఇంకా వెళ్తే సామెతల గ్రంథంలో మరి ముఖ్యమైనటువంటి మాటలు ఉన్నాయి ప్రియమైన వారులారా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనాన్ని చూసుకున్నట్లయితే, సాత్వికమైన నాలుక జీవవృక్షము అంటే సమాధానపరిచి నెమ్మది కలిగించే మాటలో మాట్లాడేవారి నాలుక అంటండి జీవవృక్షం, అంటే జీవాన్ని ఉద్భవింపజేస్తుంది అంటండి. ఇది అలాంటి మాటలు మన ద్వారా రావాలి. ప్రభు నేర్పించింది అదే. ఏమండి, ఈ పాప ప్రపంచంలోనే పాపం చేసినటువంటి వ్యక్తిని చూస్తే ప్రభుకి ఎంత కోపం రావాలండి. అంత కోపం రాకుండా ప్రభు అన్నాడు, సమాధాన పరచువారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పికలవారు ధన్యులు, తర్వాత నీతి నిమిత్తం హింసించబడేవారు మంచి విషయమే ధన్యులు. అలాంటి ధన్యవచనమైనటువంటి మాటలు ఎన్ని చెప్పాడండి ప్రభు. ఆయనే అన్న ధన్య మాటలు చెప్పినప్పుడు మనము ఎందుకు సాత్వికమైన నాలుక గలవారనే ఎదుటివారికి జీవాన్నిచ్చే మాటలు మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? మన నాలుక ఈ విధంగా ఉండాలి ప్రియమైన వల్ల. జీవాన్ని కలిగించే మాటలు మనం ప్రకటించాలి. జీవాన్ని కలిగించేది సత్యమును గూర్చిన, జ్ఞానమును గూర్చిన, న్యాయమును గూర్చినటువంటి మాటలు మన నాలుక మాట్లాడాలి ప్రియమైన. ఎందుకంటే గనక ఈ నాలుకలోనే ఒకటి దాచిట్టాడు. 18:21లో, సామెతలు 18:21లో, జీవ మరణములు నాలుక వశము. నువ్వు జీవాన్ని పొందించాలన్నా లేదంటే కనుక ఎదుటివాడిని నరకంలోనికి పంపించాలన్నా సరే ఈ మాటే
శాసనం ప్రియమైన వాళ్ళ. అదే ఈ మాటకు ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకనే ప్రభు మరీ స్వయంగా చెప్పాడు. నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు, నీ మాటను బట్టి నువ్వు అపరాధిగా తీర్చబడతావు. నీ మాట వల్ల నువ్వు అపరాధిగా తీర్చబడతావా, నీతిమంతుడిగా తీర్చబడతావా నిర్ణయం నీదే. ప్రభు అందరికీ ఇచ్చేశాడు. అయితే ఒక్కడు గుర్తుపెట్టుకో, ఈ నాలుకని ప్రభావితం చేసేది హృదయం ప్రియమైన వాళ్ళ. హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నుంచే నోరు మాట్లాడుతుంది కదా. నీ హృదయంలో ఏదుందో అంటే ఈ నాలుకకుని దాన్ని నడిపించినటువంటి హృదయానికి కూడా ఒక కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ నువ్వు తెంపగలిగితే కనుక నీ నాలుక నీ కంట్రోల్లో ఉంటుంది ప్రియమైన వాళ్ళ. అందుకనే మొట్టమొదటిసారిగా పేతురు తడబడినప్పటికీ కూడా బెంకమలాడి అంటే భయపడి అబద్ధం చెప్పినప్పటికీ కూడా పునరుద్ధాండి లేచినటువంటి ప్రభుని గురించి మరి అన్నాడనో అబద్ధం ఆడలేదు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే కనుక మనిషి తన నాలుకను కంట్రోల్లో పెట్టుకోవాలంటే దేవుని యొక్క సహాయం చాలా ముఖ్యం ప్రియమైన వాళ్ళ. దేవుని యొక్క సహాయం చాలా ముఖ్యం. నేటి కాలంలో నువ్వు కంట్రోల్లో ఉండాలంటే దేవుని వలన మాత్రమే సాధ్యం. దాని గురించే ఒక మాట చెప్దాం ప్రియమైన వాళ్ళ. ఒక మాట చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు, నీ నోరు దేవుడి గురించి స్తుతించాలన్నా, నీ నోరు జ్ఞానమును ప్రకటించాలన్నా, నీ నోరు మంచిని జరిగించేలాగా జీవాన్ని సాత్వికమైన నాలుగు కావాలంటే నీకు దేవుని యొక్క సహాయం కావాలి. దాని గురించి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 16-17 వచనంలో ఒకసారి చూసినట్లయితే అక్కడ మంచి మాటలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి జ్ఞానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. పాటల, కీర్తనల, లేదంటే గనక ఆత్మ సంబంధమైన పద్యముల, వాక్యమా, బోధించే వాక్యమా, కృపాసహితంగా వీటిన్నిటితో నీ హృదయాన్ని నింపేసుకో. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పేట చేయండి. ఎప్పుడైతే మీకు ఇలాంటి ఉద్దేశం ఉంటుందో అప్పుడు మీరు దేవుని యొక్క చిత్తాన్ని పట్టించి మిమ్మల్ని మీరు కంట్రోల్లో ఉంచుకోగలరు, లేదా కంట్రోల్ తప్పిపోతారు. కనుక ఈ విషయాన్ని గమనించి మీరు మీ నోటిని అదుపులో ఉంచుకోండి. నాలుగు వలె వాడి చేయొద్దు, వాడిగల కత్తి వలె కూడా దాన్ని వాడద్దు. అది చాలా ప్రమాదం. అది మొత్తం నీ దేహానికి సర్వనాశాన్ని కలిగిస్తుంది. ఆ తర్వాత అది నరకంలో చిచ్చు పెట్టబడుతుంది ప్రియమైన వాళ్ళది. కాబట్టి మీరు మీ మాటల్ని జాగ్రత్త పెట్టుకుంటారని ఆశిస్తూ ఈ నా మాటల నేను ముగిస్తున్నాను. వాక్యం అర్థమైందని ఆశిస్తున్నాను ప్రియమైన వాళ్ళను. ప్రార్థన చేసుకోవచ్చండి. మనమిక్లిగా ప్రేమించిన మా ప్రియ పరలోక కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాను తండ్రి. మీరు ఇచ్చినటువంటి ఈ వాక్కులు బట్టి ప్రత్యేక వందనాలు తండ్రి. మాకు స్వర్గాన్ని తీసుకురావాలని మీరు మా దేహాన్ని ఇస్తే తండ్రి, దాంట్లో సాతాను పెట్టినటువంటి వ్యర్థమైనటువంటి వాళ్ళని తండ్రి మేము నరకానికి వెళ్ళిపోతున్నాం తండ్రి. దాంట్లో నాలుక అనేది అతి ప్రాముఖ్యమైనదని మేము తెలుసుకున్నాం తండ్రి. సర్వ ప్రపంచానికి చిచ్చు పెట్టేది నాలుకే. పాప ప్రపంచం మాలోనే ఉంది తండ్రి. దాన్ని మేము కంట్రోల్ చేయగలిగే శక్తిని అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. నీ మాటలు మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఈ మాటల ద్వారా తండ్రి బలపరచమని వేడుకొంచున్నాం తండ్రి. అనేక మంది విన్నారు తండ్రి, వారి నాలుకను సాత్వికమైన నాలుక వలె మార్చుకోవడానికి, జీవము కలిగిన నాలుక వలె మార్చడానికి తండ్రి వారికి సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మేము ఎలా మాట్లాడాలో ఆత్మ ద్వారానే మీరు మాకు తెలియచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి తండ్రి. మరి చిత్తమైతే తండ్రి ఇలాంటి సంగతులు అనేకం వారు వినడానికి, వారు నీ యందు బలపడడానికి సహాయం కూడా అనుగ్రహించమని తండ్రి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టించి, మీరు ఇచ్చినటువంటి నీ ప్రజ బట్టించి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. వారందరినీ ఆశీర్వదించి దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. నీ యొక్క కృపా కాపుదల మా అందరి మీద అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోమని క్రీస్తు దివ్యనామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.